మన జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం. ప్రాబ్లమ్స్ అంటే అందులో పీ ఫర్ పర్సివిరెన్స్ అంటే ఈ సమస్యల్లోనే, ఈ కష్టాల్లోనే ఎక్కువగా మనం ప్రభుని హత్తుకొని ఉండడానికి కొన్ని అవకాశాలు. సమస్యలు ఏం చేయాలి? అసలు అతిశయపడాలి. శ్రమ ఎందుకు వచ్చిందంటే నీకు మహిమను తేడానికి. ఇప్పుడు గొలియాతు వచ్చాడు. ఎందుకు వచ్చాడు గొలియాతు? దావీదులో ఒక హీరో ఉన్నాడు. దావీదులో ఎలాంటి విశ్వాసం ఉందంటే ఇజ్రాయెల్లో ఎవరికీ లేనంత విశ్వాసం ఉంది. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు, ఇజ్రాయెల్ ఎవరికి తెలియదు. ఆయన సింహాన్ని కూడా చీలుస్తా ఉన్నాడు, అడవిలో ఎలుగుబంటిని చీలుస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? దావీదులో ఉన్న వీరత్వం ఇజ్రాయెల్ అందరికీ చూపించాడు. ఎలాగా ఆ ధైర్యం వచ్చింది ఆయనకి? ఎలాగా గెలుస్తున్నాడు అని అంటే దేవుడి మీద విశ్వాసంతో. ఎలుగుబంటిని చేర్చడం అనేది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు గొలియాతుని ఒక పెద్ద సమస్యగా చూస్తే దావీదులో ఉన్న వీరత్వం బయటికి రాదు. గొలియాతు వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే దావీదు హీరో కాబోతున్నాడు అని అర్థం. అంతకాలం అడవిలో మాత్రమే ఉన్న దావీదు, అడవిలో మాత్రమే గొర్రెలు కాసుకున్న దావీదు, ఇది మొదలుగా అందరికీ ఒక హీరోలాగా ఇజ్రాయెల్ ముందు నిలబెట్టబోతున్నాడు దేవుడు. తర్వాత దావీదు దేవుడు రాజుగా చేయాలని ఉద్దేశించాడు. రాజు అవ్వడానికి దావీదు తగినోడు అనే విషయం ఇజ్రాయెల్ తెలియాలి. తెలియాలంటే ఒక పోటీ జరగాలి. గొలియాతుని దేవుడు అనుమతించేలా చేశాడు. అది ఆ శ్రమ నీలో ఉన్న ఎంత విశ్వాసం ఉందో బయటకు వస్తుంది. శ్రమ నీలో ఉన్న ప్రార్థన జీవితం బయటకు వస్తుంది.